హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ఇప్పుడు మరొక అప్డేట్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. మీకు క్లియర్గా చూపెట్టాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ L1 L2లో ఈ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే చూపెడుతుంది కదా. దాని గురించి కూడా నిన్న అయితే ఒక వీడియో చేశాను. అందులో కొంతమంది నాకు మెయిల్కి అయితే మెసేజ్ చేశారు, అన్న మరి ఈ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ తర్వాత మరి మాకు ఇల్లు వచ్చినట్టు ఎట్లా తెలవాలి అని చెప్పేసి అడిగారనమాట. దానికి సంబంధించి అయితే మనకు ఎప్పుడైతే ఎంపీడీఓ ఒకరు అప్రూవల్ చేస్తారో తర్వాత డైరెక్ట్ కలెక్టర్కి అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని చెప్పి చూపెడుతుంది. కలెక్టర్కి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ విలేజ్లో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తారో శాంక్షన్ చేసిన వెంటనే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు పెండింగ్ ఫర్ శాంక్షన్ ప్రొసీడింగ్స్ డిఎస్సి అంటే ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ ప్రొసీడింగ్స్ అయితే రెడీ చేశారనమాట. రెడీ చేసిన తర్వాత వారిని ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అంటే ఇందిరా మిల్లు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకు ఒక అగ్రిమెంట్ పేపర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఒక మంజూరు పత్రం అయితే ఇస్తారు. దాంట్లో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇల్లు ఎన్ని గజాలలో కట్టుకోవాలి, గతంలో ఒక ఇల్లు మంజూరు అయితే ఇల్లు రద్దు చేస్తామని చెప్పేసి కొన్ని పాయింట్స్ అయితే అందులో పెడతారనమాట. దాన్ని అగ్రి చేసి మనం సైన్ పెడితే మనకు ఇల్లుకి సంబంధించి బేస్మెంట్ వర్క్ అయితే ఫస్ట్ ముగ్గు పోసుకునే వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ముగ్గు పోసుకునే వర్క్ స్టార్ట్ చేయగానే వాళ్ళు వచ్చి ఒక మార్కౌట్ ఫోటో అనేది తీసుకుంటారన్నమాట. అక్కడ అది అయిపోయిన తర్వాత బేస్మెంట్ తర్వాత ఇట్లా రకరకాలుగా స్టెప్స్ అయితే మనం ఇల్లు కట్టుకున్నాక ఉంది వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటే మనకు బిల్స్ అయితే వేస్తారు. ప్రజెంట్ ఈ L1లో ఎవరైతే ఉన్నారో మీరు ఈ పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. 100% ఇల్లు అయితే వస్తుంది. లేదంటే మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ లేదంటే మున్సిపల్ కమిషనర్ కానీ కలుస్తూ ఉండండి. కలుస్తుంటుందంటే మీకు ఈ ఇందిరా మిల్లుకి సంబంధించి మీరు ఒకవేళ అత్యంత నిరుపేదలు అయితే మీకు ఫస్ట్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు అయితే వస్తే కలిసే ప్రయత్నం చేయండి. ఒకటి. రెండోది వచ్చేసి లీస్ట్ 2 వాళ్ళకు మన గ్రేటర్ హైదరాబాద్లోనే దాదాపు 20,000కు పైగా డబుల్ బెడ్రూమ్లు ఖాళీ ఉన్నాయని చెప్పేసి 2 days బ్యాకే మనకు పూర్తి సమాచారం అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60,000కు పైగా ఇండ్లు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిపి మనకు నెక్స్ట్ మంత్ 15వ తారీఖు వరకు ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పినప్పటికీ మరి అది సర్పంచ్ సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దానికి సంబంధించి నిన్న వీడియోలో కూడా చెప్పాను. చూద్దాం ఒకవేళ దీని గురించి అయితే పంపిణీ మరి చేస్తారా లేదా దానికంటే బిఫోరే చేస్తారా అనేది అయితే మనం వెయిట్ చేయాలి. ఒకవేళ ఇప్పటికైనా పంపిణీ చేయాలని కూడా దాదాపు ఒక 10 days అయితే ఉంది. కాబట్టి మధ్యలో గ్యాప్ అనేది ఈ గ్యాప్లో పంపిణీ చేస్తే మాత్రం చాలా హ్యాపీగా అవచ్చు. ఎందుకంటే చాలామంది నిరుపేదలు ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రజెంట్ అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి డబుల్ ఇళ్ళకి సంబంధించి నేను పూర్తి సమాచారంతో ఎప్పటికప్పుడు వీడియోలు అయితే చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.